హాయ్ అండి. ఈరోజు నేను నైట్ మిగిలిపోయిన రైస్తో అయితే వామన్నం అయితే ప్రిపేర్ చేశానండి. ఇది తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. డైజెషన్ అనేది బాగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం. ఒక్కొక్కసారి లంచ్ బాక్స్లో కూడా ఇదే చేయమని అడుగుతారు. చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ చూస్తున్నారు కదండి. మనం పులిహోరకి ఎలా అయితే పోపులు అయితే పెట్టుకుంటామో అన్నీ అలాగే వేసుకోవాలండి. కాకపోతే ఒక స్పూన్ వాము అయితే వేసుకోవాలి. ఆ వాము వేగేటప్పుడు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది మనకి. వామన్నవన్నీ చెత్తంతా వేస్తున్నారా బాబు అని అనుకునేవాళ్ళు ఏమీ లేకుండా ఎండుమిర్చి, వాము, సాల్టు, పసుపు, కరివేపాకు ఇవి ఉంటే సరిపోతుందండి. అలా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, పిల్లలకి ఏమైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, మోషన్ అది ఫ్రీగా వెళ్ళినప్పుడు ఇది తింటే చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ధృత్యాన్వి వ్లాగ్స్.